నమస్తే. దేశవ్యాప్తంగా పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన యువత ఈరోజు ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైకి వస్తున్న పరిస్థితి. వాళ్ళందరూ అలా ఎందుకు వస్తున్నారంటే, ఇవి గత కొన్ని నెలలుగా మనందరికీ తెలుసు, నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ అనే మూమెంట్తో సంబంధం లేకుండా చాలా వరకు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ని ప్రభుత్వం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంది. అసలు వాళ్ళని పట్టించుకోవడం పాపానికి పోలేదు. అయితే ఈ డిమాండ్ అంతా కూడా ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ చాలా పెద్ద ఎత్తున వెళ్ళి ఇప్పుడు జంతర్ మంతర్లో సోనం వాంగ్చుక్ ఎన్విరాన్మెంటిస్ట్ అండ్ సైంటిస్ట్ అయిన అతను ప్రొటెస్ట్ చేస్తాను ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఈ రోజుకి 20 రోజులు అవుతుంది. అంటే కంప్లీట్గా ఎలాగైనా సరే ఆయన ధర్మేంద్ర ప్రధాన్ ఒక అకౌంటబిలిటీ బాధ్యత పరంగా వ్యవహరించి తను రాజీనామా చేయాలి, దాన్ని బట్టి ఇతర మంత్రులకి బుద్ధి వస్తుంది అని చెప్పేసి ఈ డిమాండ్, ఈ ఇంత చిన్న సైజ్ డిమాండ్ని కేంద్రం చేస్తలేదు. బికాజ్ ఆ డిమాండ్ కూడా వాంటెడ్లీ ఎవరికో ఒక్కోలకి పడేటువంటి డిమాండ్ కూడా కాదు. అది దేశ విద్యార్థులకి, దేశ భవిష్యత్తుకి అవసరమైన డిమాండ్. అది నీట్ ఎగ్జామ్ పేపర్, ఎన్టీఏ నిర్వహిస్తున్న నీట్ ఎగ్జామ్ పేపర్ ఇప్పటికీ చాలా సందర్భాలు లీక్ అయిన పరిస్థితి. ఆ ఎన్టీఏ మళ్ళీ మామూలు ఎగ్జామ్ కూడా కాదు. కంప్లీట్ డాక్టర్లు అవ్వాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అది. ఫేక్ డాక్టర్స్ తయారైతే దేశంలో ప్రజల పరిస్థితి ఏంది? కాబట్టి ఈ ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ ఒకటే కాకుండా చాలా ఎగ్జామ్స్ మన భారతదేశంలో గత 12 సంవత్సరాలుగా లీక్ అవుతూనే ఉన్నాయి. అంతకుముందు జరగలేదంటే అంతకుముందు జరిగింది. అంతకుముందు ప్రాపర్గా పాలన లేదు కాబట్టి ఈ 12 ఏళ్ళుగా మీకు అధికారం ఇస్తున్నాం కదా. అలాంటిది మీరు గతంలో జరగలేదు కదా, గతంలో జరిగింది కదా, మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడారంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడున్న సమాజం వేరు, ఇప్పుడున్న విద్యార్థులు వేరు. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది. దీనికి సంబంధించి అకౌంటబిలిటీ వహిస్తూ రాజీనామా చేయాలి, దీనిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ అలాగే 20 మంది విద్యార్థులు, 20 మంది పసి పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల కష్టం, కొన్ని సంవత్సరాల త్యాగం అంతా కూడా ఈరోజు వృధా అయిపోయిన పరిస్థితి. ఒక్కసారి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది. నెక్స్ట్ టైం రాస్తే మాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, పాస్ అంటే ఆ ఫేస్ చేసేంత ధైర్యం కూడా లేదు అమ్మా నాన్న అని చెప్పి సూసైడ్ లెటర్స్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి విద్యార్థులు. అందులో చాలా మంది మన తెలంగాణ విద్యలు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా 20 మంది పిల్లలు ఆ విధంగా జరిగితే ఎలాంటి అకౌంటబిలిటీ, ఒక స్టేట్మెంట్ కూడా లేదు దీనిపైన. మరి ఏమని మాట్లాడతారు ఈ నాయకులు? ఈ నీట్ పేపర్ నిర్వహించే వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఏమని మాట్లాడతారంటే మొత్తం లీక్ కాలే, అందులో కొన్ని ప్రశ్నలు మాత్రమే లీక్ అయినాయి, దానికి మొత్తం లీక్ అయిందని అంటారా అని చెప్పేసి ఒక్కడు మాట్లాడతారు. ఇంకొక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఆయనకేం సంబంధం, ఎవరు కింద నాయకులు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. అది మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం మేము, ఏం మాట్లాడని చెప్పి సోయని ఉండాలి కదా. బీజేపీ నాయకులకు కావచ్చు, లేకపోతే దీనికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకైనా ఉండాలి కదా. ఇది ఎలా ఉంటే 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన సోనం వాంగ్చుక్ ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి అతన్ని అక్కడ హఠాత్తుగా పోలీస్ అధికారులు వచ్చి అతను తీసుకెళ్లి అరెస్ట్ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న మేరకు అతను ఒక పిలుపునిచ్చారు. 20వ తారీఖున చలో సంసద్ అంటే పార్లమెంట్కి అందరు కూడా యూత్ అంతా కూడా శాంతియుతంగా ర్యాలీగా పార్లమెంట్కి రండి, అందరూ పార్లమెంట్కి పోవాలి. ఇంకోసారి మన యూత్ దేశంలో సెకండ్ స్వతంత్ర సమర యోధం లాగా దేశంలో సెకండ్ స్వతంత్రం టైంలో ఏ విధంగా అయితే ప్రొటెస్ట్ చేసిన, ఏ విధంగా అయితే నిరసన తెలిపాము, అదే విధంగా ఇది ఉండాలి అని చెప్పేసి తను పిలుపునిచ్చి ఈ మేరకు చాలా మంది విద్యార్థులు జంతర్ మంతర్ వైపు పయనమవుతున్న పరిస్థితి. మన తెలంగాణ నుంచి చాలా మంది విద్యార్థులు వెళ్ళారు. అందులో మనకు తెలిసిన అన్సర్ ఉస్మాన్ యూనివర్సిటీ లా స్టూడెంట్, సోషల్ యాక్టివిస్ట్, అతను కూడా అక్కడికి వెళ్ళాడు పయనమైన ఢిల్లీకి. ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బిజీ వస్తుంది. దీంతో పాటు ఇప్పుడు జంతర్ మంతర్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే పోలీస్ అధికారులు అంటే ఈ రోజు 20వ తారీఖున ఎలాగైనా సరే విద్యార్థులు వస్తారేమో అని చెప్పేసి అక్కడ కంప్లీట్గా టిఆర్ గ్యాస్ బండ్లను రెడీ చేస్తున్నారు. మీరు విజువల్లో చూడొచ్చు, టిఆర్ గ్యాస్ బండ్లను రెడీ చేస్తున్నారు. అండ్ పోలీసుల అధికారులు ఇప్పుడు జస్ట్ ఇంత ముందే తెలిసిన వార్త లాఠీ చార్జ్ కూడా చేస్తున్న పరిస్థితి అక్కడ. అన్సర్ మనకి లైన్లో వచ్చారు. హలో, గుడ్ మార్నింగ్ అన్సర్. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఎట్లుంది అక్కడ ఢిల్లీలో మీరు వెళ్ళారు, అక్కడ పరిస్థితి ఎట్లుంది? ఇక్కడ తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేయడానికి మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఎట్లుంది అక్కడ పరిస్థితి? పరిస్థితి అంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ పోలీసింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్సో మేము కొంత జామర్స్ కూడా ఉన్నాయి, దానివల్ల సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది. మేము కొంత ఎనీహౌ మేము మేనేజ్ చేస్తున్నాము ఇక్కడ కమ్యూనికేట్ అవ్వడం కోసం కూడా. ఓకే సరే, ఇప్పుడు మనం చూసినట్టయితే మీద విద్యార్థులు అయితే ఎవరున్నారో వాళ్ళకి జరిగిన అన్యాయము, చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేస్తున్నారు. దాని ప్రకారంగా చూస్తూ మనము సో కాల్డ్ ఇప్పుడు ఈ మినిస్ట్రీ ఉన్నవాడు రిజైన్ చేయాలనేసి ఇది నినాదం అన్నమాట యాక్చువల్ గా. అవును. సో
అయితే ఈ ఈ క్రమంలో మనం చూస్తే లైక్ చాలా ఇప్పుడు ఢిల్లీ చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకి ఇప్పుడు మెట్రో తీసుకొని వెళ్ళాలన్నా కూడా చాలా ప్రాబ్లమ్ గా ఉంది. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా సక్రమంగా లేదు. మొత్తము కంట్రోల్ తీసుకుందా అక్కడ గవర్నమెంట్, లోకల్ ఉన్న గవర్నమెంట్ కంట్రోల్ తెచ్చుకుంది. లోకల్ కూడా బీజేపీ ఉంది. అవునవును. ప్రతి చోట వీళ్ళు, మేము కూడా ఇక్కడ దగ్గరలో ఒక రైల్వే స్టేషన్ వైపు వచ్చాము. సిగ్నల్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో అక్కడ ఒక్కొక్క మనిషికి ఇంకో మనిషికి కమ్యూనికేషన్ లేకుండా కూడా చూసారు. ఇప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్ కూడా మిస్ అయ్యారు. అవును. సో ఇక్కడ లాఠీ చార్జ్ కూడా జరుగుతుంది అని విన్నాం, నిజమేనా? లాఠీ చార్జ్ కూడా జరుగుతుంది అవునవునవును. అంటే స్టూడెంట్స్ పైన మనం సర్క్యులేషన్ లో కూడా చూస్తే కూడా, వీడియో సర్క్యులేషన్ లో చూస్తే కూడా ఆ దగ్గరలో ఒక పర్సన్ కూడా లైక్ ఆయనే వచ్చి కొట్టండి. అవును. అంటే అంటే అట్లా పోలీస్ వ్యవస్థ అట్లా పట్టణంగా చేసింది అనమాట. ప్రొటెస్టులకి ఎవరికి ఒక కాసింత ఒక మానవత్వం లేకుండా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మనకు తెలిసిందే కదా, ఇప్పుడు సెంట్రల్ లో ఉన్న ప్రభుత్వము, ఇక్కడ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం చాలా తీవ్ర స్థాయిగా ఇట్లా చేస్తుంది సిచ్యువేషన్. సో మనము తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది ఇక్కడ చేరుకున్నారు. రోజు కలవబోతున్నాము. సిగ్నల్స్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మేము రీచ్ అవుట్ అవ్వలేకపోతున్నాం. వేరే చోటుకి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఇంకోటి అక్కడ పర్మిషన్ కూడా తీసుకోలేరు అని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీస్ అధికారులు చెప్పినట్టుగా, పర్మిషన్ తీసుకోలేరు వాళ్ళు, మేము ఇవ్వలేము కూడా. కాబట్టి ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళపైన కేసులు, క్రిమినల్ సంబంధించిన సెక్షన్స్ కింద కేసులు పెడతామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు కదా. మనం ముందు నుంచి అయితే ఒకటే చెప్తున్నాం, ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాము, శాంతియుతంగానే మనం చేస్తున్నాము. వేల మంది తరలి వస్తున్నారు. పార్లమెంట్ వైపు మేము మార్చి చేస్తామని చెప్తూనే ఉన్నారు. అవును. కానీ దాన్ని కూడా పర్మిషన్ ఇవ్వకపోతే మనం ఏం చేయలేము. ఇది ఒక బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యవస్థ కాదు కదా. అవును. స్వతంత్రం వచ్చింది 78 ఏళ్ళు వచ్చింది. పీస్ఫుల్ ప్రొటెస్ట్ కూడా వీళ్ళు భయపడుతున్నారంటే మనం ఆలోచించాలి, ఇక్కడ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి. వీళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తా ఉంటే వెనకడికి చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. వీళ్ళలోనే తప్పు ఉందనేసి తప్పు ఒప్పుకున్నారు వాళ్ళు. తప్పు మీద తప్పు చేస్తున్నారు వాళ్ళు. సోనం వాంగ్చుక్ కూడా హాస్పిటల్ అరెస్ట్ చేశారు అది. అవును కదా. సో పర్మిషన్ లాంటివి కూడా ఇవ్వడానికి భయపడుతున్నారు వాళ్ళు. అది కూడా చాలా తప్పు పద్ధతి అని మేము చెప్తున్నాం. రైట్. థ్యాంక్ యూ అన్సారీ. మీరు జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ సైడ్ నుంచి మీరు వెళ్ళారు కాబట్టి సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ విధంగా కొన్ని వీడియోస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఎంత దారుణం అంటే అక్కడ కంప్లీట్ గా విసిగిపోయారు విద్యార్థులు. లాఠీ చార్జ్ చేస్తుంటే ఒక విద్యార్థి కొట్టురిగా మీ ఇష్టం వచ్చినట్టు కొట్టురి, నన్ను ఏమన్నా ఏరి అని చెప్పేసి అట్లా నిలబడిపోయారు. అంటే ఎంత స్టబన్ గా అవుతారంటే, ఎంత పెయిన్ వాళ్ళలో ఉంటే, ఎంత ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అయితే అంత స్టబన్ గా ఏ విధంగా ఒక లాఠీ చార్జ్ ఎవరైనా చేస్తున్నారంటే సో భయపడి ఉరుకుతాం. అలాంటిది ఆ విద్యార్థి ఉరుకోకుండా, ఆ పర్సన్ ఉరుకోకుండా అక్కడ నిలబడి కొట్టురిగా ఇష్టం వచ్చినంత కొట్టుకోరిగా నన్ను అన్నట్టు లీలబడ్డాడు. సో క్లియర్ గా అనిపిస్తుంది. ఇంకోవైపు ఇదే పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బ్యాచ్లు పేర్లలో ఉన్న వాళ్ళకి యూనిఫామ్ పైన ఉన్న వాళ్ళ నేమ్ ప్లేట్స్ ఉంటాయి, అవి తీసేస్తారు. అతను తీసేసింది కాక ఇంకో పోలీస్ అధికారికి చెప్తుంది నీ నేమ్ ప్లేట్ తీసేయండి అని చెప్పేసి. ఎందుకంటే తీసేస్తే ఎవరు నువ్వు అని చెప్పేసి తెలియదు, మీ ఐడెంటిటీ అనేది తెలియదు. సో ఇదే డ్రెస్లో ఏదైతే పీస్ఫుల్గా జరిగే ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కమ్యూనల్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఎన్ని సినిమాలు చూడలేము మనం, ఎన్ని సందర్భాల్లో చూడలేము కమ్యూనల్ రైట్స్ ఏ విధంగా జరుగుతాయని చెప్పేసి. సో మీలాగే సేమ్ పోలీస్ డ్రెస్సే వేసుకొని ఇతర కమ్యూనల్ వైలెన్స్ చేయాలని చెప్పేసి, కమ్యూనల్ డైవర్ట్ చేయాలని చెప్పేసి ఎవరైనా సరే మీలాగా డ్రెస్ వేసుకొని వస్తే ఏంది పరిస్థితి? ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, ఎవరు కూడా వాళ్ళందరూ కూడా ఎవరు పెద్దోళ్ళు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఆ దేశపోలు ఈ దేశపోలు కాదు, అక్కడ విద్యార్థులు ఉన్నారు. మన దేశానికి సంబంధించిన విద్యార్థులు, మన దేశానికి సంబంధించిన పౌరులు ఉన్నారు, మన దేశానికి సంబంధించిన ఫ్యూచర్ ఉంది అక్కడ. సో వాళ్ళపైన ఈ విధంగా దాడి చేస్తే ఏంది? రేపు వాళ్ళే కదా రేపు అడ్మినిస్ట్రేటివ్ చూసుకునేది, వాళ్ళే రేపు పాలిటిక్స్లో వచ్చేది, వాళ్ళే కదా రేపు అన్నీ చూసుకునేది. సో అలాంటి వాళ్ళపైన ఈ విధంగా చర్యలు ఏంది అని చెప్పేసి ఇటు ప్రజల నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇంకోవైపు ఇంత జరుగుతా ఉంటే ఎగ్జాంపుల్గా నిన్న తెలంగాణలో సో హైదరాబాద్లో ధర్నా చౌక్ దగ్గర జరుగుతున్న ప్రొటెస్ట్కి సో ఏ శాటిలైట్ ఛానల్ రాలేదు, ఏ నేషనల్ మీడియా రాలేదు. వచ్చినా సరే అరకర ఒకటో రెండో వచ్చినాయి, అది కూడా ఒక 2 నిమిషాలు బులెటిన్ ఇవ్వాలి కాబట్టి ఛానల్స్లో వాళ్ళు వచ్చారు తప్ప ఇంకెవరు రాలేదు. కానీ అందులో షాకింగ్ విషయం ఏంటంటే లండన్కి సంబంధించిన ఒక అతను వచ్చిండు ఇక్కడ. సో నేను డైరెక్ట్ ఎక్స్క్లూజివ్గా TS3 న్యూస్ నుంచి నేను ఎక్స్క్లూజివ్ ఆయన మాట్లాడించే ప్రయత్నం చేసినాం. సో ఎందుకు వచ్చింది మీరు అంటే ఇండియాలో సోషల్ కాజెస్ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, సో వాటిని కవర్ చేయడానికి వచ్చిన అని చెప్పేసి. ఇండియాలో ఉన్న న్యూస్ ఛానల్స్, ఇండియాలో ఉన్న ఛానల్సే రిప్రజెంట్ చేస్తలేవు అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అని చెప్పే ఛానల్సే చూపినప్పుడు సో ఫారెన్ నుంచి వాళ్ళు వచ్చి ఇంటర్నేషనల్ మీడియా జంతర్ మంతర్లు ఉంది. సో ఏం జరుగుతుంది? ఎడ్డిపోతుంది ఈ వ్యవస్థ అంతా కూడా. ఈ విధంగా విద్యార్థులపైన లాఠీ చార్జ్, టీఆర్ గ్యాస్లు రెడీ చేస్తున్న విజువల్స్ ఇవన్నీ చూస్తే అంటే ఈ దేశ యువత అంతా కూడా సో చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. అంటే ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఏం అడుగుతలేవే మిమ్మల్ని గవర్నమెంట్ దిగిపోవాలి, గవర్నమెంట్ కూల్చాలని చెప్పేసి ఏం చేస్తలేరు కదా. జస్ట్ ఒక రిజిగ్నేషన్ లెటర్ కావాలి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ ఒక్క డిమాండ్. అలాగే 20 మెంబర్స్ విద్యార్థులు చనిపోయారు. సో వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు?
వాళ్ళకి న్యాయం కావాలని చెప్పేసి ఇంతమంది అడుగుతుంటే, దేశంలో ఉన్న విద్యార్థులందరూ అడుగుతా ఉంటే అదొక్కటి చేయలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం. సో ఇలానే కాదు, ప్రతిదీ సుమారుగా ఒక నేషన్లో, సో మన ఇండియాలో ఒక్క కంట్రీలో సో 10+ ఏరియాలలో 10 ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. అది కూడా అన్ని సోషల్ కాజ్కి సంబంధించి. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో కాబట్టి ఈ విధంగా ఇప్పటివరకు వస్తే మాత్రం సుమారుగా ఒక 30,000 మెంబర్స్, 30,000 ఓన్లీ స్టూడెంట్స్ అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు. అండ్ వాళ్ళ పైన ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ అనేది కట్ చేసారంట. అంటే అక్కడ ఉన్న ఢిల్లీలో ఏదైతే పార్లమెంట్కి వెళ్ళే రూట్స్ అన్ని కూడా బ్లాక్ చేశారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ కూడా, అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ అన్ని కూడా ఆపేసారంట. సో ఎవరు కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేదు. ఎవరు కూడా జామర్స్ ఆన్ చేసి కమ్యూనికేషన్ చేయడానికి కూడా ఇబ్బంది. ఇప్పుడు చూసి ఆన్సర్ క్లియర్గా చెప్తా ఉన్నారు. సో నేను నా ఫ్రెండ్స్ని మిస్ అయినా ఇక్కడ అని చెప్పేసి. సో ఈ విధంగా ఇంత దారుణంగా దేశంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి ప్రజలు ఆలోచించాలి ఎటువైపు పోతుంది అని చెప్పేసి. ఇంకా మనం సైలెంట్గా ఉంటే, ఇంకా చాలా మంది మీరు సైలెంట్గా ఉంటే, కేవలం చూసి స్క్రోల్ చేసి కమెంట్స్ పెట్టి వదిలేస్తే ప్రాపర్గా జరగదు. ఇంకోటి మెయిన్, ఈ ప్రొటెస్ట్ ఏదైతే చేస్తా ఉన్నారో, ఈ ప్రొటెస్ట్ సంబంధించి కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, సోనం వాంగ్చుక్ కావచ్చు, వీళ్ళందరూ ఏమంటూ వీళ్ళని చైనా ఏజెంట్లు వీళ్ళు, సో యాంటీ ఇండియన్స్ వీళ్ళు, సో వీళ్ళందరూ వేరే అని చెప్పి చెప్తారు. నిన్న జంతర్ మంతర్ దగ్గర తెలంగాణలో ఇక్కడ మన ధర్నా చౌక్ దగ్గర జరుగుతున్న ప్రొటెస్ట్లో ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ వచ్చారు. కావాలంటే మీరు మా ఛానల్లో నా వీడియో తర్వాత కింద చూడరి. చిన్న పిల్లలు 17, 15, 16, 12 ఆ ఇయర్స్ పిల్లలు వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు, మీకేం సంబంధం బాబు అని చెప్పేసి మేము అడిగితే, సో నా ఫ్యూచర్ కోసం వచ్చినా, నేను నా ఫ్యూచర్లో ఈ విధంగా జరగొద్దని చెప్పేసి వచ్చినా అని చెప్పేసి ఒక విద్యార్థి చెప్తుంటే, సో చిన్న పిల్లలు తీసుకున్న పేరెంట్ వచ్చిండు, మీ పిల్లలు ఎలాగో చదువుతలేరు కదా, సో మీరెందుకు వచ్చిరంటే, ఈ పిల్లలు పెద్దగానికి వీళ్ళు కూడా నీట్ ఎగ్జామ్ రాయాల్సిన, నీట్ లాంటి ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి అప్పుడైనా సరే క్లియర్గా అకౌంటబిలిటీగా ఉండాలి, సో ఎగ్జామ్ ఫేర్గా జరగాలి అని చెప్పేసి నేను వచ్చినా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇంత దేశంలో ఇంత అండర్స్ జరుగుతుంటే ఎందుకు కేంద్రం ఇంకా సైలెంట్గా ఉంది? సో ప్రతిపక్ష పార్టీలు కూడా ఏం కూడా గట్టిగా గలం విప్పుతలేవు, అవి కూడా మూయబడ్డాయి, నోరు మూసుకోబడ్డాయి. సో ఇంకా ఇండియాలో డెమోక్రసీ ఉందా లేదా అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో కాబట్టి దేశ ప్రజలు ఆలోచించాలి ఏం జరుగుతుందని చెప్పి. మీరు ప్రశ్నించడం స్టార్ట్ చేస్తేనే ప్రభుత్వాలు జవాబు ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఇంకా బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఏం చెప్తున్నారంటే, రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్కి ఏం సంబంధం, ఎందుకు రాజీనామా చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. గతంలో చేయలేదా చాలామంది? గతంలో ఇలాగే సెంట్రల్ మినిస్టర్స్ రాజీనామా చేయాలి. సెంట్రల్ మినిస్టర్ కాదు, మన ప్రపంచంలో వేరే కంట్రీకి సంబంధించిన పీఎంలు కూడా రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అందులో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఎందుకంటే బీజేపీలకు అంత టైం ఉండదు కదా, సెర్చ్ చేసే అంత టైం ఉండదు కదా. లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్డ్ యాజ్ అ రైల్వే మినిస్టర్ అండర్ నెహ్రూ ఆఫ్టర్ ఏ నెహ్రూ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మినిస్టర్గా ఉన్నారు. సో మేజర్ రైల్ యాక్సిడెంట్ 1956లో రైల్ యాక్సిడెంట్ అయింది. సో ఆయన మోరల్గా నా బాధ్యత, ఆయన ఆ రైల్ యాక్సిడెంట్కి అయినప్పుడు ఆయన లోకో పైలట్ కాదు, అక్కడ ఆయన పోయి ఏమన్నా ట్రైన్ డ్రైవ్ చేయలేదు కదా. సో ఆయన ఏం రీజన్ కాదు కదా దానికి. అయినా సరే సామాజిక బాధ్యతతో తను రిజైన్ చేసారు. నెక్స్ట్ టీటీ కృష్ణమాచారి గారు, సో రిజైన్ యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ అండర్ నెహ్రూ ఆఫ్టర్ ఎ ఫైనాన్షియల్ స్కాండల్ ఇన్ 1958. సో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఆయన, సో అక్కడ ఫైనాన్షియల్ స్కామ్ జరిగినప్పుడు ఆయన కూడా రిజైన్ చేసిన. ఆయన స్కామ్లో పాల్గొనలేదు కదా, ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు కదా. సో అలాంటిది నేను బాధ్యత వహిస్తూ, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నా నేను కాబట్టి బాధ్యత వహిస్తూ చేస్తారు. అలాగే మన ఇంట్లో కానీ ఎవరైనా సరే ఒక పిల్లాడు తప్పు చేసి దానిపైన కేసు అయితే ఏం చేస్తారు పోలీసు అధికారులు, ఆ పిల్లాడు లేకపోతే పేరెంట్స్ని తీసుకుపోతాడు. సో అదేవిధంగా ఈ విధంగా ఏదైతే వ్యవస్థ తప్పు చేసినప్పుడు తప్పు వ్యవస్థను నడిపిస్తున్న వాళ్ళు పేరెంట్గా మీరు ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేయాల్సిందే కదా. అబ్దల్లా హమ్దోక్ రిజైన్డ్ యాజ్ అ పిఎం ఆఫ్ సుడాన్ ఆఫ్టర్ ఎక్నాలజ్ హిస్ ఫెయిలియర్ టు అప్లోడ్ డెమోక్రసీ ప్రాపర్గా అతను నిర్వహించలేడని చెప్పేసి ఆయన బాధ్యత వహిస్తూ రిజైన్ చేసిండు సుడాన్కి. అండ్ అలాగే కేర్ స్టార్మర్ సో రిజైన్డ్ యాజ్ అ పిఎం ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్టర్ హిస్ ఓన్ పార్టీ లాస్ట్ ఫెయిత్ ఇన్ హిస్ లీడర్షిప్. రిజైన్డ్ యాజ్ అ పిఎం ఆఫ్ పోలాండ్ లేజిక్ మిల్లర్, సో ఇతను పోలాండ్కి పీఎంగా ఉన్నప్పుడు ఆయన రిజైన్ చేసింది బికాస్ ఈ అన్రిజాల్వ్డ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అండ్ కరప్షన్ అలిగేషన్స్. సో అతని మీద కరప్షన్ అలిగేషన్స్ వచ్చినాయి అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన సాల్వ్ చేయలేకపోవడంతో ఆయన బాధ్యత వహిస్తూ రిజైన్ చేసిండు. అండ్ సుహార్టో సో రిజైన్డ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా ఆఫ్టర్ స్టూడెంట్ లెడ్ ప్రొటెస్ట్ ఓవర్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ లాస్ ఆఫ్ సపోర్ట్. సో ఫైనాన్షియల్ క్రైసిస్, ఆ దేశంలో ఫైనాన్షియల్ క్రైసిస్ జరుగుతున్నాయి అని చెప్పేసి సో అతను బాధ్యత వహిస్తూ రిజైన్ చేసిండు. సో జపాన్కి సంబంధించిన అతను అగ్రికల్చర్ మినిస్టర్ కూడా చేసిండు. ఏంటని రిజైన్డ్ యాజ్ జపాన్స్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్టర్ సెయింగ్ హీ నెవర్ హ్యాడ్ టు బై రైస్ బికాస్ హీ రిసీవ్డ్ ఇట్ యాజ్ గిఫ్ట్స్ ఫ్రమ్ సపోర్టర్స్ అని చెప్పేసి. సో ఇట్లా ఈ విధంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు మన దేశవ్యాప్తంగా ఇంతమంది మంత్రులు బాధ్యత వహిస్తూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా సరే, సో ధర్మేంద్ర ప్రధాన్ మీ ఇన్వాల్వ్మెంట్ లేదేమో కానీ ఒక అకౌంటబిలిటీగా రిజైన్ చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నారు. సో బీజేపీ పార్టీ చేయలేదు బికాజ్ ఒకవేళ చేస్తే మీరు విద్యార్థులకు భయపడ్డారు, సో జెన్జీ ప్రొటెస్ట్కి భయపడ్డారు అని చెప్పేసి ఎక్కడ నినాదం వస్తుందేమో అని చెప్పేసి అది చేస్తలేదు. కాబట్టి చేయాలి అకౌంటబిలిటీ ఇప్పటికైనా సరే. ఇవి ఇన్ని 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఏమో ఒక లెక్క అనుకుందాం, కానీ ఇప్పటి నుంచి అయినా సరే బాధ్యత వహిస్తూ రిజైన్ చేయండి. రిజిగ్నేషన్ ఇచ్చి సో ఫేర్గా నెక్స్ట్ టైం జరిగే ఎగ్జామ్స్లో అయినా సరే బాధ్యతతో చిత్తశుద్ధితో జరపాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు.